శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత ఈ రోజు నుంచి మనం దైవాసుర సంపద్ విభాగ యోగం అనే 16వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. దైవ మరియు అసుర సంపదల విభాజన. ఇంతకు ముందు అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో భగవంతుని తత్వాన్ని తెలుసుకున్నాం కదా. ఆ పరమాత్మను చేరుకోవాలంటే మనిషికి కొన్ని అర్హతలు ఉండాలి. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి స్వతహాగా 2 రకాల లక్షణాలు అంటే స్వభావాలు ఉంటాయి. అవే దైవీ సంపద, ఆసురీ సంపద. దేవుని వైపుకు అంటే మోక్షం వైపుకు నడిపించే గుణాలు దైవీ సంపద గుణాలు. సంసారంలో లేక మాయలో లేక బంధంలో పడేసే కిందికి లాగేసే గుణాలు ఆసురీ సంపద గుణాలు లేక రాక్షస గుణాలు. ఈ అధ్యాయం మన ముందు ఉంచిన ఒక అద్దం లాంటిది. ఇందులో కృష్ణుడు చెప్పే లక్షణాలను చూసుకుంటూ నాలో ఎన్ని దైవీ గుణాలు ఉన్నాయి, ఎన్ని ఆసురీ గుణాలు లేక రాక్షస గుణాలు ఉన్నాయి అని మనల్ని మనం చెక్ చేసుకొని అంటే సెల్ఫ్ చెక్ చేసుకొని చెడు గుణాలను వదిలేసి మంచి గుణాలను పెంచుకోవడమే ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అధ్యాయం మొదటి 3 శ్లోకాలలో శ్రీకృష్ణుడు మోక్షానికి దారి చూపే 26 గొప్ప దైవీ లక్షణాలను డివైన్ క్వాలిటీస్ను వివరిస్తున్నారు. ఈరోజు మనం మొదటి శ్లోకంలో ఉన్నటువంటి 9 లక్షణాల గురించి తెలుసుకుందాం. శ్లోకం 1. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. దైవత్వం వైపు అడుగులు వేసే సాధకుడికి ఉండాల్సిన మొదటి 9 లక్షణాలను స్వామి ఇక్కడ చెబుతున్నారు. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమః చ యజ్ఞః చ స్వాధ్యాయ తపః ఆర్జవం. మొత్తం 9. మొట్టమొదటిది అభయం, భయం లేకపోవటం, ఫియర్లెస్నెస్. దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నవారికి నాకేం జరిగినా అది ఆయన దయ వల్లే అని నమ్మేవారికి ప్రాణం పోతుందన్నా కూడా భయం ఉండదు. భయం అనేది అజ్ఞానానికి గుర్తు. రెండవది సత్వ సంశుద్ధి, ప్యూరిటీ ఆఫ్ మైండ్. వ్యవహారంలో అంతఃకరణం శుద్ధంగా ఉండటం. ఇతరులను వంచన చేయడం, పరవంచన, మాయ, అబద్ధాలు మొదలైనవి వదిలేసి శుద్ధ భావంతో వ్యవహరించడం. మనస్సును రాగద్వేషాలు, కామక్రోధాలు లేకుండా అత్యంత స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచుకోవటం. అంతఃకరణం పవిత్రంగా ఉంటేనే భగవంతుడు అందులో నివసిస్తాడు. మూడవది జ్ఞానయోగ వ్యవస్థితి, జ్ఞానయోగంలో స్థిరంగా ఉండటం. జ్ఞానము అంటే శాస్త్రం ద్వారా, ఆచార్యుని ద్వారా
ఆత్మ వంటి పదాలను అర్థం చేసుకోవటం, ఇది జ్ఞానం. ఆ అర్థం చేసుకున్న వాటిని ఇంద్రియాదులను ఉపసంహరించి ఏకాగ్రతతో ఆత్మయందు ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చుకోవటం, ఇది యోగం. ఈ జ్ఞానయోగాదుల యందు స్థిరంగా ఉండటం, వాటి యందు నిష్ట, ఇది జ్ఞానయోగ వ్యవస్థితి. నాలుగవది దానం, చారిటీ. తన దగ్గర ఉన్న సంపదను, విద్యను లేదా అన్నాన్ని ఎలాంటి స్వార్థము, తిరిగి ఆశించే గుణం లేకుండా అర్హులైన వారికి, అంటే అవసరంలో ఉన్న వారికి సంతోషంగా ఇవ్వటం. దమః, కంట్రోల్ ఆఫ్ ది సెన్సెస్, బాహ్య ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవటం. కళ్ళు, చెవులు, నాలుక మొదలైన బాహ్య ఇంద్రియాలను చెడు విషయాల వైపుకు వెళ్లకుండా అదుపులో ఉంచుకోవటం. తర్వాతది యజ్ఞం. యజ్ఞం అంటే కేవలం నిప్పులో నెయ్యి వేయడం కాదు. సమాజ శ్రేయస్సు కోసం, భగవంతుని ప్రీతి కోసం ప్రతిఫలాక్ష లేకుండా చేసే ప్రతి మంచి పని ఒక యజ్ఞమే. ఇంతకు ముందు మనం చెప్పుకున్న పంచ మహాయజ్ఞాలు లాంటివి. స్వాధ్యాయ, భగవద్గీత, ఉపనిషత్తులు, పురాణాలు వంటి పవిత్ర గ్రంథాలను, శాస్త్రాలను ప్రతిరోజు చదవటము మరియు వాటిపై మననము, చింతన చేయటం. దీనివల్ల సత్యం ఏమిటో తెలుస్తుంది. తపః, స్వధర్మ ఆచరణమునందు కష్టాలను ఓర్చుకోవటం. శరీరాన్ని, మనస్సును భగవంతుని కోసం కష్టపెట్టడం. వ్రతాలు, ఉపవాసాలు చేయటం. కష్టాలు వచ్చినా దైవ మార్గం నుండి తప్పుకోకుండా ఓర్పు వహించటం, ఇది తపస్సు. ఇవి తపస్సు కిందకు వస్తాయి. ఆర్జవం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఆర్జవం అంటే శరీర, ఇంద్రియ, అంతఃకరణముల సరళత్వం. అంటే మనసులో ఒకటి ఉంచుకొని బయట ఇంకొకటి మాట్లాడకపోవటం. ఆలోచన, మాట, పని ఈ మూడు ఒకేలాగా నిజాయితీగా కపటం లేకుండా ఉండటమే ఆర్జవం. త్రికరణ శుద్ధిగా ఉండటం. ఈ 9 లక్షణాలు ఒక మనిషిని సాధారణ స్థాయి నుండి దైవ స్థాయికి తీసుకువెళ్తాయి. వీటిని పాటిస్తూ జీవించడమే భగవంతునికి మనం అర్పించే అసలైన పూజ. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. భయం లేకపోవడం అభయం, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగంలో స్థిరత్వం, దానం చేయటం, బాహ్య ఇంద్రియ నిగ్రహము, యజ్ఞాలు చేయటము, శాస్త్ర పఠనము, తపస్సు మరియు నిజాయితీగా ఉండటం, ఇవి దైవ స్వభావంతో పుట్టిన వారి లక్షణాలు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.